తండ్రి అనుకుంటే తండ్రికి మించిన కొడుకు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు తాడిపత్రి థండర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిసం కి రుచి పుల్ల. ప్రియా, నువ్వే నా గుండె లయ, నీ కోసం కొన్న ఒక కార్ కియా, ఇది నిజమా కలయా? ఎక్కడో కొడుతుంది సీనా. దీని అమ్మ ఈడు చూసేసాడు. ఇదిగా అమ్మ చూసిందనుకో నీ గులాబ్ జాల్ వంకాయ కారమే. ఇదిగా అమ్మ చూసిందనుకో నీ గులాబ్ జాల్ వంకాయ కారమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వద్దురా వద్దురా నాన్న. అయితే నాకు ఏం కొనిపిస్తానన్నా? నీకా ఏం కావాలంటే అది కొనిస్తలేరా? అయితే నాకు ఐఫోన్ కావాలన్నా. బా పెట్టాడు మూటు. అట్లా కదా నా కొడక. ఇంతకీ పరీక్షలు బాగా రాసినావా లేదా? ఎలా రాసినావు? ఏదో కష్టపడలే, ఇలా చేపెట్టాడు పెన్ను బా ఏం తెలివితేటలో ఈ నా కొడుక్కి. ఇదే నీ కొడుకునే కదా నన్ను అట్లా. ఇంతకీ పరీక్షల్లో బిట్లు బాగా వచ్చినాయి నాన్న? నువ్వు చూసేటివా నేను రాసిపోయానన్నా. నువ్వు చూసేటివా నేను రాసిపోయానన్నా. నీకెట్లా తెలుసురా బిట్లు అంటే? నువ్వు వదిలేసిన వీడియోలు నేను పూర్తి చేసేసాను అన్న. నువ్వు వదిలేసిన వీడియోలు నేను పూర్తి చేసేసాను అన్న. రగులుతోంది మొగలిపోదా. బిట్లు కావాలి బిట్లు కావాలి వయసులో. ఓకే 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 చూడండి చెప్పు. చూడలేనన్నాగా. చూడండి చెప్పు. చూడలేనన్నాగా. నేను నమ్మను. ఈ సంవత్సరం అయినా పాస్ అయి చచ్చిపోతా లేదా? గ్యారెంటీ పాస్ అయ్యా నన్ను. ఇది మాత్రం అబ్బా ఏం అంత ఖచ్చితంగా చెప్తాను నా కొడుకు. నేనేం రాసి తెలుసా నీ కొడుకు? ఏం రాసినాడు? ఈసారి నన్ను పాస్ చేయకపోతే మా నాయనతో చేతబడి చేపిస్తాను అన్న. ఈసారి నన్ను పాస్ చేయకపోతే మా నాయనతో చేతబడి చేపిస్తాను అన్న. ఈడేవుడండి ఈడు. నేను చేతపడి చేసుకునేటోళ్ళ కనపడుతున్నారా? సువర్రా నా కళ్ళ ముందు కనపడదురా. బయటికి పోయి అడగపో. నమస్కారం అండి. మీ నమస్కారాలు తీసుకుని గూట్లో పెట్టుకోండి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఎంత ఎవరండి మీరు? ఊళ్ళో సంత జరుగుతుంది కదండి, ఆ సంతలో దున్నపోతులు కొనడానికి వచ్చామండి. అవునా? దున్నపోతులు కూడా కొంటాయండి? దున్నపోతులు కూడా కొంటాయండి? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఇప్పుడు బరగొట్లు ఉన్నాయి కదా, దాని ఎక్కించడానికి దుర్బలు కావాలండి. ఇప్పుడు బరగొట్లు ఉన్నాయి కదా, దాని ఎక్కించడానికి దుర్బలు కావాలండి. అలాగా. మీ పేర్లు ఏంటంటే? నా పేరు బిత్రే అండి. అబ్బో మీ పేరు? నా పేరు పిలిపిత్రే. మామూలుగా లేదు, మామూలుగా లేదు, మామూలుగా లేదు. ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఆల్రౌండర్ అంటే ఆల్రౌండర్ ఆల్బిత్రే. అబ్బో ఈ ఎండలకి మండిపోతుందండి. నోట్లో ఏదో ఒకటి వేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా ఉందా? అవునండి అన్నయ్య గారు, ఏదో వేసుకోవాలి ఎండకి. ఉందండి ఏమైనా? సెంటర్ లో తీసుకుంటారా? అంటే నా దగ్గర ఉందన్నో, నా దగ్గర ఉంది. నా కొడక ఎవడరా నువ్వు? ఏంటండి నా దగ్గర ఉన్నాడు సెంటర్ అంటారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అయ్యో తప్పుగా అపార్థం చేసుకుందండి అప్ప. ఏం లేదు, నోట్లో వేసుకుంటారు, లపలపలాడుతుంది. అదేనండి సెంటర్ ప్లేస్ ఏంటి మీరు మాట్లాడేది? అదేనండి. మీరేమనుకున్నారండి? ఐస్ క్రీమ్ అనుకున్నాంలేండి మరి. అదే అనుకున్నారా? అది కాదండి, ఫ్రెష్ అండి. అవునండి, ఫ్రెషేనా? తప్పుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరి నుంచి వచ్చారో ఏమో ఇంకా చెప్పాలి. మా ఊరు అండి. మీ పేరు అడిగానండి, అలా అరుస్తున్నారు. మీ ఊరి పేరేనా? మరి మీ ఊరి పేరు? మా ఊరి పేరా? నాకు అలవాటు లేవండి అట్లాంటి, నేను మంచోన్ని. అయ్యో అలా కాదండి, నేను కూడా అట్లాంటి కాదు. మా ఊరి పేరే అదే అండి. అయ్య బాబు వాళ్ళ చిత్రంగా ఉన్నాయని ఊరి పేర్లు అన్ని. అవునండి. కాదండి, మీ ఊరు వెళ్ళడానికి బస్ ఎక్కితే టికెట్ అడగాలంటే ఎట్లా అడుగుతారండి? లేదండి, వాళ్ళే వచ్చి అడుగుతారండి. విజ్ఞాన ప్రదర్శనలో ఎలా అండి? ఎక్కుతామండి, ఎక్కినాక మేమే అడుగుతామండి. వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మేము చెప్తామండి. ఎలా అండి? ఆకొకటికి వేడి ఉండాడు. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆహా, మరి మీరండి? మేము కూడా ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. పోతాము, టికెట్ అడుగుతారు, టికెట్ ఏనంటామండి అంతే. ఇంతకు మా కండక్టర్లు అయితే ఓకే, మరి ఆడ కండక్టర్లు అయితే మెడదెబ్బలు తినడండి. అవునా? కొట్టారండి, మెడదెబ్బలు ఇరుగుతాయి అందరికి. మళ్ళీ ఈ లెక్కనైతే రోజు మీరు మింగించుకుంటారా అయితే బాగా? ఇంతకి మీరేం చేస్తుంటారో చెప్పలేదండి ఇంతవరకు. మీ ఊర్లోనండి? అవునండి. ఇప్పుడు రాత్రి అవుతుంది కదండి, అవుతుందండి. అప్పుడు చుక్కలకి లైట్లు వేస్తుంటారండి. ఆహా, జిగ్గు జిగ్గు. అయ్యి బాబు, అది మీరేనా? మీరు? నేనా అండి, రాత్రి అవుతుంది కదా, చందమా ఉంటాడు కదా, తెల్లగా కనపచ్చే విధంగా నేను డూమ్ లైట్ ఇట్లా పట్టుకుంటానండి. భలే గొప్పలండి బాబు మీరు. మరి మీరేండి? నేనా అండి, సుక్కలు ఉంటాయి కదండి, ఆ సందమల్లి ఉన్నాయి కదండి, అన్నింటికి కరెంట్ సప్లై నేనేనండి చేసేది. క్లాప్స్ బా. ఎవరు దారి తప్పిన ఏనుగు పిల్లలా ఉన్నావు? ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఎవడ్రా నువ్వు? వాడు నా కొడుకు. నీ కొడుకు పేరేంటి? అది కాదండి, బాహుబలి చూసినారు కదండి, జల్లే ఉన్నాడు కదండి, వాడు నా కొడుకు అంటాడు కదండి, అలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు నా చుక్క గారే కింద ఏది నైనా నా చుక్క గారే కింద ఏది నైనా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నీ కొడుకు పేరేంటి? నా కొడుకు బంగారం అండి, వాని పేరే నా కొడుకు అండి. నా గోల్డ్ అండి నా కొడుకు. నా కొడుకు కూడా పెద్ద గోల్డ్. ఏమిట్లోనో సిగరెట్ తాగడం వల్ల పెద్ద గోల్డ్ తాగుతాడండి మా వాడు. అయ్యో రామా, నేను ఇంకా దేంట్లోనే అనుకున్నా. నా కొడుకు వెళ్ళారా? ఇందాక నుంచి మహేష్ అనేది పెద్దది అంటావు కదా, ఏంటది? అన్నయ్య మనసే బంగారు. గుర్తుకొచ్చిందన్న ఏంటది? అన్నయ్య మాటే దిల్దారు. చెప్పు. మెట్ట సడుచా ఏంటని మెట్ట సడుచా అంటాడు మీ వాడు. వదిలేండి, నేను కనుక్కుంటాననే. ఇంతకు ఏమన్నావురా? మన మహేష్ అన్న హీరో ఉన్నాడు. ఆయనది డైలాగ్ చెప్పినా. అవునా? అదే ఏం లేదండి, మన రాయలసీమలో పబ్లిక్ స్టార్ ఉన్నాడు కదండి మహేష్ గారు, పులివెందుల మహేష్ అన్న. ఆయన ఊత పదమే మెట్టితో సరసా అండి. మెట్టుతో సరసాలా ఎట్టా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, వదిలేండి. చెప్పాలి కదండి, అది చెప్పాలి కదరా గాడిదా. బుద్ధు వచ్చేపు గాడిదే. ఈ పుల్ల కుత్త పోయిరాల సినిమాకి. కాదురా లండి నా కొడక, వాళ్ళకి వివరంగా చెప్పొచ్చు కదరా అది ఊత పదం అని. మన వంశం పరువు తీస్తున్నావు కదరా. శతకోటి దండాలు. ఏంట్రా అలా అన్నావు? పింఛన్ కోసం ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసిన ముఖం నువ్వు మన వంశం గురించి మాట్లాడుతున్నావా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. లోపల ఎలా ఉన్నా మనము బయటికి బిల్డప్ ఇచ్చుకోవాలరా. లోపల వడియాలు బేడవు బొంగులు అనేది ఉంది. నా వంశంలో ఎట్లా పుట్టినవరా నువ్వు? ఇంతకి నా వంశంలో ఎట్లా పుట్టినవరా నువ్వు? తనకైతే కొడుకు నీకు దెంగులు నింపే చెప్తాడు, జాగ్రత్త ఉండు కొడుకుతో. చాలా బాగా చేశారు స్కిట్. వాడే నీలాగే ఉన్నాడు. చేసుకున్నావు నీళ్ళబ్బా, మన ఇద్దరం ఒకలేలప్ప. మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? తాడిపత్రి థండర్స్ అండి, చాలా బాగా చేస్తారు. స్క్రిప్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి, బాగా నవ్వుకున్నాను. ఆ పల్లె వాతావరణాన్ని, అలాగే తండ్రికి మించిన కొడుకు, ఒకరి మించి ఒకరు బాగా చేస్తారండి. నాకు చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలండి, చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాం ఈ స్క్రిప్ట్ని. జనాలు కూడా ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తిగా. ఇలాంటి స్క్రిప్ట్లు చాలా న్యాచురల్గా చేస్తారని, మరెన్నో రావాలని మా ముందుకి మనస్ఫూర్తి కోరుకుంటూ టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.